హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు తెలంగాణలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. 22 ఎకరాలలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మానేపల్లి హిల్స్లో నిర్మించారు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి సమీపంలో మానేపల్లి కొండలలో స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. మార్చి 1 నుండి మార్చి 6వ తారీఖు వరకు మహాకుంభాభిషేకం జరిపించి 6వ తారీఖు ఉదయాన్నే అనగా 6వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంన పరమహంస పరివ్రాజకులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభోత్సవం జరిపించారు. అప్పటి నుంచి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడినది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గాన్ని రామానుజ మార్గం అని పేరు పెట్టారు. అక్కడ 40 అడుగుల ఎత్తైన రథం కలదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే బ్రహ్మ, శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. తరువాత దారిని వైకుంఠ మార్గం అని పేరు. ఈ మార్గంలో మనకు దశావతారాల విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి. తర్వాత గణేశుని గుడి వస్తుంది. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. శ్రీవారు కొలువై ఉండే ఈ ఆలయానికి 4 వైపులా 4 రాజగోపురాలు కలవు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి. సుమారు 12 అడుగుల ఎత్తులో శంకు చక్రాలతో వరదకటి హస్తాలతో చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని చూడవచ్చు. స్వామివారిని దర్శించి కొంచెం ముందుకు వెళితే తర్వాత గోదాదేవి అమ్మవారు, శ్రీ ఆండాల్ అమ్మవారిని దర్శించవచ్చు. తర్వాత మురళీ గోపాల మండపం అనే మహామండపం ఉంటుంది. ఈ మండపానికి 22 స్తంభాలు కలవు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీవారి వంటశాలను పర్యవేక్షించేందుకై శ్రీ వకులమాత సన్నిధి కొలువై ఉంటుంది. కొంచెం ముందుకు వెళితే శ్రీవారి తులాభారం, తరువాత దర్పణ సుందరం అనే అద్దాల మహాల్ ఉంటుంది. ఈ మండపం నుండి విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. అక్కడే ఒక మనోభిష్ట ఫలకం ఉంది. ఆ ఫలకం మీద చేతితో రాస్తూ తమ కోరికలను స్వర్ణగిరీశ్వరునికి వేడుకుంటారు. బయటికి వచ్చిన తరువాత 27 అడుగుల పెద్ద హనుమంతుని విగ్రహం కలదు. కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి గంటా మండపం ఉంటుంది. సుమారు 6 అడుగుల ఎత్తు, 1500 కేజీల బరువుతో జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆ ప్రక్కనే శ్రీ భూవరాహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపాలు కలవు. శ్రీవారి పుష్కరిణి వేద పుష్కరిణి అంటారు. వేద పుష్కరిణి మధ్యలో 12 అడుగుల పొడవైన పద్మనాభ స్వామి దర్శనమిస్తారు. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరుమని శంకు చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీషుని గోవింద నామాలు భక్తులని సాక్షాత్తు వైకుంఠ ధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అనుటలో సందేహం లేదు. ఈ వీడియో వలన తెలంగాణలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.